ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంట గంటకు కొత్త టెస్టులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరత్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరత్ ఫోన్ లభించిందని, 2 సార్లు పిలిచిన శరత్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీలో శరణ్ దే కీలక పాత్ర అని, మేకా శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్టు సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అరెస్టు సమయంలో శరణ్ ఫోన్ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఓవైపు కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో మరోవైపు శరణ్ నివాసంలో ఈడీ రేడ్స్ నిర్వహించింది. ప్రస్తుతం మేకా శరణ్ అందుబాటులో లేరని తెలుస్తుంది. దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధమే లేదని, లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఉంది కాబట్టి ఈడీ అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. కవితను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ జరగలేదని, యాప్ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేశాయని తెలిపారు. తెలంగాణలో దోచుకున్నట్లే ఢిల్లీలోనూ దోపిడీకి ప్రయత్నించారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో కూతురుని అరెస్ట్ చేస్తే స్పందించని కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తూ బ్లాక్ డే అని కేసీఆర్ అనడం గురువింద గింజ తీరులా ఉందని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ సీఎం అయితే ఆయన చేసిన అవినీతి విడిచిపెట్టాలా అని నిలదీశారు. తెలంగాణ లిక్కర్ మోడల్ నే యాప్ సర్కార్ కు బదిలీ చేశారని ఆరోపించారు. వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాలేదు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారస్తు చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్ గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖిత పూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే, ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే, దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ గాని కవిత గాని అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా, స్పందించకుండా డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును, యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు. అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. కేపీహెచ్బీ డివిజన్లోని 5వ ఫేజ్ పార్కులో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ విత్ ఈటెల రాజేందర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ పాల్గొన్నారు. అనంతరం వాకర్స్తో ముచ్చటించి అల్పాహారం స్వీకరించారు. భారతదేశాన్ని అభివృద్ధి పరిచిన మోదీ పాలనకు దేశ ప్రజలు అభిమానిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచానికి మొదటి వ్యాక్సిన్ ను అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని అన్నారు. జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం శుభసూచకమని తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని, కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపిక చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకటరామిరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, చేవేల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సాకు, నిజామాబాద్ నుంచి బాజీరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు. టెట్ ఫీజు పెంపు సరికాదని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సుమన్ లేఖ రాశారు. టెట్ 2024 పరీక్షా ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని, గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200 రూపాయల ఫీజు, రెండోసారి రాసిన వారికి 300 ఫీజు మాత్రమే వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే త్వరలో రాబోయే టెట్ పరీక్ష ఫీజు పేపర్కు 1000 రూపాయలు, 2 పేపర్లకు 2000కు పెంచడం సరికాదన్నారు. పెంచిన ఫీజులతో నిరుపేద మధ్యతరగతి అభ్యర్థులపై చాలా భారం పడుతుందన్నారు. కేవలం 11 జిల్లా కేంద్రంలోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. దాంతో మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దూరభారంతో పాటు ఆర్థికంగా భారపడుతున్నారన్నారు. మొత్తం 33 జిల్లా కేంద్రంలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగలరని డిమాండ్ చేశారు. 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకుని పెంచిన ఫీజులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, 6 గ్యారంటీలకు తోడుగా ఆయన బూతులను 7వ గ్యారంటీగా ఇస్తున్నాడని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను ఆవేశం స్టార్గా మారారని ఎద్దేవా చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు తనతో పంపిణీ చేయవద్దని పొన్నం ఎంఆర్ఓలతో మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చాయని, అలాంటి మాటలు సిగ్గుచేటని విమర్శించారు. ఆర్డీఓపై చర్యలు తీసుకుంటే మంత్రి పొన్నంపై కూడా చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ ఎంఆర్ఓలకు తన నుండి ఒక్క ఫోన్ కాల్ వచ్చినట్లు ఉన్నా తాను ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధమని కౌశిక్ సవాల్ విసిరారు. ఈ ఆవేశం స్టార్కు మంత్రి పదవి కుక్కకి బొక్క దొరికినట్టుగా ఉందన్నారు. దానం నాగేందర్ పార్టీ మారడంపై స్పీకర్ ఫిర్యాదు చేశామని, ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ ని ప్రకటించారని అన్నారు. ఇప్పటికైనా దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరుతున్నట్లు పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇలా మంత్రిగా ఎదిగినావు, నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను అని విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇలా వీళ్ళ 6వ గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని భూతు పురాణాలు, లేకుంటే మన సిరిసిల్ల సభలో వినట్టు డిషుం బుద్ధుడు. అసలు ఈయన ఏం మంత్రి, అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని అది సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద మాదిగ తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూపిస్తామని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తేల్చి చెప్పారు. మాదిగలను రెచ్చగొడితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కేసీఆర్ మాదిరి రేవంత్ సీఎం కుర్చీ కూడా పోతుందని తెలిపారు. సంపత్ కుమార్ కి వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. తమ నల్ల కండువా మారలేదని రేవంత్ రెడ్డి మెడలో ఎన్ని కండువాలు మారాయో తెలుసా అని మండిపడ్డారు. సంపత్ కు నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆయన మాదిగలకు నమ్మక ద్రోహం చేసినట్లుగా రుజువుతుంది. సంపత్ కుమార్ కు టికెట్ రాకుండా అడ్డుకున్నది, అడ్డుకుల వేసింది. మల్లు రవికి టికెట్ ఇప్పించింది రేవంత్ రెడ్డి. మాదిగలకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. సంపత్ కుమార్ కు వెన్నుపోటు పొడిచింది. ఇది ముమ్మాటికి వాస్తవం. నిన్న మా తమ్ముడు సంపత్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టిందంటే ఆయన మనసులో ఆవేదన ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన ఏం మాట్లాడాలి ఇలా మాట్లాడారు. కాబట్టి సంపత్ కుమార్ మాటలు, నోటికి వచ్చిన మాటలు ఆయన హృదయం వచ్చినాయి కావాలి. రేవంత్ రెడ్డి మాట్లాడమన్న మాటలే చిలక పలుకులుగా పలికిందనే విషయం నేను భావిస్తున్నాను. కుమారి బాబు
అవి రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్తో మాట్లాడించిన మాటలు. మల్కాజ్గిరి శ్రీ లక్ష్మీ గార్డెన్లో మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని, తనకు అందరితో పరిచయాలు ఉన్నాయని, తనను ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో తనను నిలిపారని సునీత అన్నారు. నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో బూతుల వారీగా ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమని హనుమంతరావు తెలిపారు. కృషితో ఇప్పుడు కూడా పనిచేస్తే రానున్న లోకల్ బాడీస్ లో మీరు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పోస్టులు మీకు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు పోస్టులు లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఈ లోకల్ బాడీస్ లో ముందు పదవులు రావాలంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ తో కష్టపడితే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరువు కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి అందరు కష్టపడాలి. ఎందుకంటే టైం లేదు మనకి 50 రోజులు అన్నట్టే కానీ 50 రోజులు పెట్టుకోవద్దు. చాలా టైం తీసుకొని చాలా టైం ఉందని కాదు, ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. ఒకసారి డోర్ టు డోర్ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళినప్పుడు సరేలే వేస్తాంలే మీకెందుకు వేయాలి అంటారు. తర్వాత రెండోసారి వెళ్తే మళ్ళీ వేస్తాంలే అంటారు. మూడోసారి మళ్ళీ వెళ్తే సరే మీకే వేస్తాంలే అంటారు. దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడంతోనే వారి పార్టీల అకౌంట్లను సీజ్ చేసి మానసికంగా దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని పలువురు వామపక్ష నేతలు ఆరోపించారు. బీజేపీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిని జైల్లోకి పంపుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం నిరసిస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో 10వ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు మాజీ ఎంపీ అజీష్ పాషా, ఎస్ వీరయ్య, పశ్య పద్మ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్ చలపతిరావు, డీజే నరసింహరావులో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ విధానాలను మానుకోకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్రమంగా అరెస్ట్ చేసిన వాడిని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో వామపక్షాల పక్షాన ఉద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి రాచకొండ నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏసీపీ నోడల్ అధికారిగా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీల బహిరంగ సమావేశాలు, ర్యాలీలు వంటి అన్ని అనుమతులను జాగ్రత్తగా జారీ చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రాచకొండ సిపి అన్నారు. ఎన్నికల ర్యాలీలకు అనుమతించే విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి చట్టాలు, సెక్షన్ల మీద అధికారులు మరియు సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కింది స్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో శిక్షణ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వజ్రేష్ యాదవ్ స్పందించారు. మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల నుండి మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గం పందికొక్కులా దోచుకొని తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తూముకుంట మున్సిపల్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి షామీర్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వజ్రేష్ యాదవ్ మాట్లాడారు. 1000 కోట్లు ఆస్తులకు అధిపతి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాళ్లు పట్టుకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రతిరోజు ఉదయం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో అధికారంలో మంత్రి పదవిలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేకపోయారని, ఇప్పుడు తాము అధికారంలో ఉన్నామని ఇంకేం చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజల కబ్జా చేసిన భూములను పేద ప్రజలకు తిరిగి ఇచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్తే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం లేదా అనే దానిపై ఆలోచిస్తామని అన్నారు. విద్యాసంస్థలు నడుపుతూ సమాజ సేవ చేయాల్సింది పోయి విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి అక్రమంగా డబ్బు సంపాదించాడని త్వరలో పూర్తి వివరాలను బయట పెడతామని హెచ్చరించారు. మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే లేడు, మేము 7గురం గెలిచినాం, వాళ్ళ సంగతి ఏందో చూద్దామని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మీరు 100 మంది కౌరవులు అక్కడ ఉన్నారు. గచ్చిబౌలిలోని పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మార్చి 17 నుంచి 21వ తేదీల మధ్య జరిగిన ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న పి కౌసిరెడ్డి మెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని కమిషనర్ తెలిపారు. కుక్కడపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారీతిగా ఫీజులను పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ నిరాశగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పటికే ఎక్కువగా పెంచాయని, కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు టర్మ్ ఫీ చెల్లించాలని ప్రైవేట్ స్కూలు ఆదేశాలు జారీ చేశాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సో టోటల్గా 162 అయింది. సో మోర్ దెన్ 45K చేంజ్ వచ్చింది ఇందులో. సో ఈ చేంజ్ గురించే అడగడానికి వచ్చాము, ఎందుకంటే మాకు కమ్యూనికేట్ చేయలేదు. ది స్లాబ్ చేంజ్ ఇలా ఉంటాయి అని చెప్పలేదు. సో చేసినామని చేయలేదు. మేమేమనుకున్నామంటే మా 123 ఉన్నాం కదా, మా సైట్ ప్రకారమే పెరుగుతుంది. 145లో జాయిన్ అవ్వడు 145 ప్రకారమే చేంజ్ అయింది. ఈ స్లైట్ అంతా ఇట్లా చేంజ్ అయ్యిందని మేము అనుకోలేదు. సో అది రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు వచ్చాము. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఉదయ్ గారి నుంచి 40,000 పైన పైసలకు పెరిగింది సార్. 40% కన్నా 40,000 కంటే ఎక్కువ పెరిగింది. 45,000 అరౌండ్ 42,300 పెరిగిందంట. ఇది యూరో స్కూల్ అండి, యూరో మెట్రో క్యాంపస్ యూరో స్కూల్. ఇక్కడ ఇంకో లిమిటేషన్ వీళ్ళు ఏం పెట్టారంటే, ఎప్పటి వరకు అయితే ఫీజు కట్టారో అప్పటి వరకు బుక్స్ కూడా ఇవ్వము అని అన్నారు. ఆ రెస్ట్రిక్షన్ ఎక్కడ ఉందో తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవ్వలేదు, అది పెండింగ్గా ఉంది. సో ఏవైతే కంప్లీట్ అయిన తర్వాత యాజ్ పర్ నార్మల్ నామినేషన్స్ 10% పెంచడం ఈజ్ నార్మల్. బట్ ఈ సెట్ ఆఫ్ ఇలా పెరగడం అనేది దిస్ ఇస్ నాట్ వెరీ కరెక్ట్. అన్నీ ఉండి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు పెంచడంలో కూడా ఏదైనా వాళ్ళు చెప్పి లేదు ఇంత దీనికి తీసుకుంటున్నాం అనేది న్యాయం. కానీ వాళ్ళు ఇస్తానన్నది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి రెడీ చేస్తామని ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చరే రెడీ చేయలేదు. కానీ ఫుల్ పేమెంట్ పే చేయమంటున్నారు లాస్ట్ ఇయర్ది కూడా. సరే దానికైనా రెడీ అంటే ఈ సంవత్సరం ఇంకా ఆల్మోస్ట్ 20-30% పెంచేశారు ఫీజులు. దానికి సో మాట్లాడుతున్నాము ఏంటనేది ఒకసారి. ట్యూస్డే వరకు టైం అడిగారండి, క్లియర్ చేస్తాము. డిమాండ్స్ ఏం లేదు, జస్ట్ అబ్నార్మల్ కాకుండా 10% ఓకే, ప్రాబ్లం లేదు, ఎక్కడున్నా ఉన్నదే. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నాచారంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుని కేటీఆర్లకు గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు ముడ్ఫోర్డ్ హార్ట్స్లో కాంగ్రెస్ నాయకులు గణేష్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాను గెలిచిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముడ్ఫోర్ట్ కాలనీ అధ్యక్షుడు ఉత్తరయ్య పూలమాల శాలువలతో శ్రీ గణేష్ ని సన్మానించి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కర్మన్ఘాట్లోని శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఆలయ వ్యవస్థాపకులు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్
వంగ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ భాస్కర్ గౌడ్, చంపాపేట డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎల్ బొల్లారం పారిశ్రామిక వాడలో డ్రగ్స్ కలగలం రసాయన పరిశ్రమల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. బొల్లారంలోని మెడికల్ ల్యాబ్ పరిశ్రమలో అక్రమంగా తయారు చేసిన 2.5 కేజీలు అల్ఫా పిహెచ్పి అనే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని బీసీల అండా బీజేపీకే ఉందని బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ అన్నారు. స్వయంగా ప్రధానమంత్రి మోదీ బీసీ కావడంతో బీసీలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానాల కేటాయింపు నుండి విశ్వకర్మ వంటి పథకాల వరకు బీసీల సాధికారత కోసం జరుగుతున్న గొప్ప కృషి అంటున్న ఆనంద్ గౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర బీసీ మోర్చా అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి ఆనంద్ గౌడ్ గారు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓబీసీ విభాగం ఎట్లా సమాయకమవుతుంది? పార్లమెంట్ ఎన్నికలే కాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ బీసీ అభ్యర్థిని బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించి మేము ఎన్నికల పోయినాం. కానీ అప్పుడు సమయం తక్కువ ఉంది. కానీ ఈరోజు బీసీలందరూ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న బీసీలు కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారు అంటే మొత్తం ఇంతకుముందు ఒకటి అంటుండే, బీజేపీ అంటే పెత్తందారుల పార్టీ, వేరే కులంబాల పార్టీ, కానీ ఇలా బీసీల పార్టీ అనే పేరు వచ్చినందుకు వేరే పార్టీ. మేము ఈరోజు ఎలక్షన్ల గురించి ఎలా పోతున్నామంటే నరేంద్ర మోడీ గారు చేసిన అనేక పథకాలు బీసీలకు లబ్ధి చేసేందుకు, పేద ప్రజలకు, చిన్న పరిశ్రమ పెట్టుకునేందుకు, చేతి వృత్తుల వాళ్ళకు కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చి వాళ్ళకు రుణాలు ఇప్పిస్తుంది, వాళ్ళకు శిక్షణ ఇప్పిస్తుంది. కాబట్టి అవన్నీ ముందుకు తీసుకుపోయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి కూడా మేము ప్రతిరోజు ఈ విషయం ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 250 సమావేశాలు, ఈ బీసీల చిన్న సమావేశాలు, కుల సమావేశాలు జరుపుతున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. వచ్చే ఎన్నికలలో బీసీ కాన్సెప్ట్ మీదనే బీజేపీకి అత్యధిక ఓట్లు పడే అవకాశం మాకు. అంటే ఈ మధ్య కాలంలో మరి బ్రాహ్మణ పార్టీ అన్న ముద్ర పోయినట్లేనా బీజేపీకి? ఎక్కడ బ్రాహ్మణ పార్టీ సార్ మాది? మా ప్రధానమంత్రి బీసీలకు 27 మంది కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిండు. రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులను చేస్తున్నాడు. బీసీ కమిషన్ సభ్యులు మన దగ్గరికి వెళ్ళేస్తున్నాడు. ఈ దేశంలో ఇప్పుడు అత్యధికంగా బీసీలు బీజేపీ అంటే నడుస్తున్నారనే భయపడుతున్నారు. దేశంలో బీసీలు ఎంటుండేపటికనే ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ గెలుస్తున్నది. ఇంకా బీసీ పార్టీ కాదు, వేరే బ్రాహ్మణ పార్టీ అయితే ఇన్ని రాష్ట్రాల్లో ఎట్లా అధికారంలోకి వస్తాం? అత్యధికంగా ఈ దేశంలో 60% బీసీలే ఉన్నారు. కాబట్టి బీసీలందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి ఇది దేశంలో బీసీ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంటే బీసీలకు అక్షరాస్యత తక్కువ, అంటే చదువుకునే వాళ్ళు తక్కువ బీసీ వర్గాల్లో, అలాగే రాజకీయ చైతన్యం తక్కువ అనేది ఒక ప్రచారంలో ఉంది. వాళ్ళను ఎలా చైతన్యం చేస్తున్నారు ఈ పథకాలు? ప్రధానమంత్రి మోడీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత కావచ్చు, వాళ్ళకి చేరుతుందా, వాళ్ళకి తెలుస్తుందా? మేము ఇప్పుడు ఈ మధ్యన పిఎం విశ్వకర్మ యోజన అని నరేంద్ర మోడీ గారు తన చిన్నతనం నుండి తన పెరిగిన ఏరియాలో తన తల్లిదండ్రుల బాధను చూసి అసలు డబ్బు లేకుండా ఒక చిన్న పనులు చేయాలంటే ఎంత ఇబ్బంది అయితే దృష్టిలో పెట్టుకొని విశ్వకర్మ చేతి వృత్తుల వాళ్ళు, అంటే చేతి వృత్తుల వాళ్ళకు 1,00,000 రూపాయలు వాళ్ళ చేతులు ఉంటే ఎంత మంచిగా పని చేసుకోగలుగుతారు, వాళ్ళ వల్ల ఇంకా నలుగురు పని చేయగలుగుతారనే ఉద్దేశంతోనే ఆయన విశ్వకర్మ యోజన చేశారు. మేము ఇవాళ ఏం చేస్తున్నాము? విశ్వకర్మ యోజన వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఒక చిన్న అప్లికేషన్ పడేస్తే దానికి నరేంద్ర మోడీ గారు పిఎం విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ ఇప్పించి దానికి ఒక 15,000 మళ్ళీ మీకు టూల్ బాక్స్ ఏదైనా ఇచ్చి 1,00,000 రూపాయలు రుణాలు ఇచ్చి 18 నెలల తర్వాత కట్టుకున్న తర్వాత 2 లక్షలు ఇచ్చి ఇట్లా ప్రజలలో మంచి అవగాహన వచ్చింది. వాళ్ళ చాలామంది బస్తీలో పోతే అన్న నరేంద్ర మోడీ గారు 1,00,000 రూపాయలు రుణం ఇప్పి అన్న మేము పని చేసుకుంటాం, కుట్టు మిషన్లు పెట్టుకుంటామన్నా, మేము బ్యూటీ పార్లర్ పెట్టుకుంటామన్నా, మేము ఒకటి హెయిర్ కటింగ్ షాపు మడిగే తీసుకొని పెట్టుకుంటామన్నా, కుండలు చేసేవాళ్ళు కూడా మేము ఆధారిత మిషన్ల ద్వారా ఇవ్వాలి, రేపు దీపావళికి అవి తయారు చేసేందుకు అవి ప్రజల విపరీతమైన స్పందన ఉంది. అన్న ఎట్లా పెట్టుకోవాలని ఒక్కొక్కరు వచ్చి బీజేపీ నాయకులకు వచ్చి ముఖ్యంగా అడుగుతున్నారు. ఎందుకంటే అప్లికేషన్ కూడా రుసుము లేదు, ఫ్రీగా. అది 87 రూపాయలు అయితే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది.
ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా మేజర్ సామాజిక వర్గాలైనటువంటి ఓబీసీ వర్గాలని కోసం పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి తీసుకొచ్చిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ వర్గాలను చైతన్యం చేస్తుండడం, ఆ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్లనే అనేక రాష్ట్రాల్లో మరి బీజేపీ అధికారంలోకి రావడం జరుగుతుంది. కేంద్రంలో కూడా కేంద్ర మంత్రి పదవుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. బీసీలకు అండగా నిలిచింది, బీసీల పార్టీగా ఉన్నది బీజేపీ మాత్రమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీలు బీజేపీకి అండగా ఉండి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తారు అని కూడా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, హైదరాబాద్.